భగవంతుడైనటువంటి మహావిష్ణువు దశావతారాలు. ఇది అందరికీ తెలుసు మనకు. ఆ మహావిష్ణువు యొక్క దశావతారాలు చూడండి. అది మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారము, వామనావతారము, పరశురామ అవతారము, రామావతారము, కృష్ణావతారము, బుద్ధావతారము, కల్కి అవతారం చివరిది. ఇది భగవంతుడైనటువంటి దేవుడైనటువంటి ఆ మహావిష్ణువు దశావతారాలు. లోక కళ్యాణం కోసం, దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం, కొన్నిసార్లు మానవులకు మార్గదర్శకమైన జీవితాన్ని ఇచ్చేదానికోసం రామావతారం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం కృష్ణావతారం. ఇలా ఒక్కొక్క అవతారములో ఒక్కొక్క సందేశాన్ని, ఒక్కొక్క లోక ప్రయోజనం కోసం ఆ భగవంతుడు మన కోసం. మరి నా మాట ఏంటంటే ప్రజలారా, దేవదేవుడైనటువంటి ఆ మహావిష్ణువు మన కోసం కొన్ని వేల సంవత్సరాల పొడుగున 10 అవతారాలు ఎత్తితే ఆ మహావిష్ణువు, ఈ మహా మోసగాడు నారా చంద్రబాబు నాయుడు శతావతారాలు, ఈ 2 సంవత్సరాలకే శతావతారాలు. ఆయనేమో మహావిష్ణువు వేల సంవత్సరాలకు 10 అవతారాలు, 2 సంవత్సరాల కాలానికే శతావతారాలు ఈ మహామోసగానివి. అది లోక కళ్యాణం కోసం నారావారి మోసాలు, వేషాలు, ప్రజలను మోసగిచ్చేదానికోసం. చూడండి ఒకసారి, ఆయన చూడండి, చెప్పులు కుడుతున్నాడు. నా చెల్లెళ్ళ చేతుల్లో కూడా తలా ఒక ఫోటో ఉంది, నా తమ్ముళ్ళ చేతుల్లో కూడా తలా ఒక ఫోటో ఉంది. ఎన్ని వేషాలే, ఎన్ని మోసాలే. ఎవడైనా దళితుని ఇంట్లో పుట్టాలని కోరుకుంటారా, ఎస్సీ ఇళ్లలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడిన మనిషి, దళితుల యొక్క కులం పట్ల అంత అగౌరవాన్ని ప్రదర్శించినటువంటి మనిషి చెప్పులు కుట్టేదాన్ని వేషం వేస్తాడా? దళితులలో, ఎస్సీ కులస్తులలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని అంత నీచంగా పాపం వారిని అవమానపరిచి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మాట్లాడినాడు. చెప్పులు కుట్టే వేషం వేస్తాడు.